ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నూట 75 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి ఘటనలు రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం, జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి. ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం అరాచకాలకు తెరలేపి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా త్వరగానే కంట్రోల్ చేయటం, నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కమిషన్కి అభినందన తెలపాలి. వెంకటగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 80% ఓటు వినియోగించుకోవడం జరిగింది. ఈసారి ఊహించినట్టే మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో రావటం, ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు 25వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నా సైన్యం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాలంటీర్స్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను. రాజీనామా చేసి మరీ పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది, భరోసా ఇవ్వటం జరిగింది. దానికి నిబద్ధులున్నాయి. వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. మనం వెంకటగిరిలోనే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో. అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ 4 తర్వాత ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది క్లుప్తంగా అందరికీ తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రజలందరికీ పేరు పేరున ఎండను కూడా లెక్క చేయకుండా బూత్కు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.